అనగనగా ఒక ఊరిలో రమ్య అనే ఒక ఆవిడ ఉండేది. తనకి ఒక అమ్మాయి ఉంది. తన పేరు శ్రావ్య. రమ్య పొద్దుటే లేచి రెడీ అయ్యి ముగ్గు వేసి అంట్లు తోముతూ ఉంటుంది. రమ్య కిచెన్ పని అయిన తరువాత హాల్లోకి వెళ్ళి బూజులు దులుపుతుంది. ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేస్తుంది. ఆ తరువాత ఇంటి బయట వంట చేస్తుంది. ఎవరికైనా హాలిడే ఉంటుందేమో గాని మన అమ్మలకి మాత్రం సండే కూడా వర్కింగ్ డేనే. వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. రమ్య శ్రావ్యకి టిఫిన్ రెడీ చేసి ఇస్తుంది. శ్రావ్య టిఫిన్ తినేసి స్కూల్కి బయలుదేరుతుంది. ఇంతలో సార్ కూడా వస్తారు. చూడండి పిల్లలు, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే అమ్మ గురించి. ఒక్కొక్కళ్ళు వచ్చి మీ మదర్ గురించి చెప్పండి. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. రోజు మా అమ్మ గురించే కాదు, అందరి మదర్స్ గురించి చెప్తాను. అమ్మ అంటేనే ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా మన కోసం పనిచేస్తుంది. స్కూల్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి ఎవరికైనా సండే హాలిడే ఇస్తారు కదా, మరి అమ్మకి మాత్రం ఎందుకు ఉండదు చెప్పండి? సండే కూడా పనిచేస్తుంది అమ్మ. శ్రావ్య చెప్తుంటే పిల్లలందరూ శ్రద్ధగా వింటారు. అమ్మ గురించి చెప్పాలంటే ఈ జన్మంతా సరిపోదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రావ్య చెప్పిన మాటలు విని సార్ శ్రావ్యను మెచ్చుకుంటారు. చూడమ్మా శ్రావ్య, ఎంత బాగా చెప్పావో, చాలా బాగా చెప్పావు అమ్మ గురించి. చూస్తారు కదా పిల్లలు, అమ్మ అంటే ప్రతిరోజు పనిచేస్తుంది. మీరు అమ్మకి హెల్ప్ చేయాలి. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అనగనగా ఒక ఊరిలో రమ్య అనే ఒక అమ్మాయి ఉండేది. రమ్య ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. చూడండి పిల్లలు, ఈరోజు నాన్న గురించి చెప్పాలి మీరందరూ, సరేనా? ఫస్ట్ ముందుగా వచ్చేది రమ్య. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు నేను నాన్న గురించి చెప్పబోతున్నాను. ఈరోజు చెప్పే ఇన్సిడెంట్స్ అన్నీ మీ లైఫ్లో కూడా మీరు కూడా చూసి ఉండొచ్చు మీ నాన్నని. స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? నాన్న అంటేనే కష్టజీవి. తను సైకిల్ మీద వెళుతూ మనకి బైక్ కొనిస్తాడు. తన కష్టపడిన డబ్బులతోనే మన స్కూల్ ఫీజు కడతారు, అలాగే బస్ ఫీజు కూడా కడతారు. నాన్న అంటే ఒక ఎమోషన్. తను చాలా కష్టపడుతూ మనల్ని చదివిస్తూ పోషిస్తూ ఉంటాడు. చూడండి మన కబోర్డ్స్ ఇవి. మనకి బట్టలు కబోర్డ్లు నిండా ఉంటాయి. అదే నాన్న బట్టలు చూస్తే ఆ ఉన్న 3 జతల్ని వేసుకుంటూ అవి చిరిగిపోయినా సరే అవే వేసుకుంటారు. ఈ సిచ్యువేషన్ని మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. అయ్యో బాగా దాహంగా ఉందే, ఓన్లీ డబ్బులు ఉంటే పిల్లల ఖర్చులకు వస్తాయి, వాళ్ళకి స్నాక్స్ తీసుకువెళ్ళొచ్చు, అలాగే స్కూల్ ఫీజు కట్టి బట్టలు కూడా కొనొచ్చు. చూడమ్మా రమ్య, నువ్వు చాలా బాగా చెప్పావు. అందరి నాన్నలు ఇలానే ఉంటారు. నాన్న అంటేనే కష్టం. ఆయన కష్టంతో మనల్ని చదివిస్తాడు. మనం బాగా చదువుకుని మంచి పేరు సంపాదించి మంచి ఉద్యోగం తెచ్చుకుంటేనే దానికి ఫలితం. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్.